హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమాని. ఎగ్ పఫ్ మన ఇంట్లోనే ఏ విధంగా సింపుల్గా చేసుకుందామో చూద్దామండి. ముందుగా అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ముందుగా అయితే 2 కప్పుల మైదాని తీసుకున్నానండి. అందులో సాల్ట్, ఆయిల్ వేసి ఈ విధంగా కలుపుకొని కొంచెం గట్టిగా కలుపుకొని పెట్టుకోండి. వాటర్తో అయితే పోసుకుంటే ఈ విధంగా అయితే గట్టిగా కలుపుకోండి. సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అన్న పక్కన పెట్టేసామనుకోండి, మూత పెట్టేసి అది మంచిగా నానిద్ది, మంచిగా వస్తుంది, స్మూత్గా వస్తుంది పఫ్. వేరే పాయింట్లో ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసేసుకొని అవి సాల్ట్ వేసి పెట్టేసేయండి. మంచిగా వేగుద్ది. రెడ్డిష్ అయ్యాక అందులో పసుపు, అల్లం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, అంటే మనం ఆ కర్రీకి సరిపడా ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసేసుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు కుక్ అయిపోతుంది. నేనైతే ఎగ్ పఫ్కి బాల్స్ అయితే ఈ సైజులో తీసుకున్నానండి. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేరే బౌల్లో 2 స్పూన్స్ మైదా తీసుకొని అందులో వాటర్, ఆయిల్ వేసి ఈ విధంగా లిక్విడ్లా కలుపుకొని అయితే పెట్టుకున్నానండి. అది ఎందుకు కలిపానంటే నేను మీకు తర్వాత చూపిస్తాను. ముందుగా అయితే ఆ బాల్స్ని తీసుకొని మైదా బాల్స్ని ఈ విధంగా ఓవెల్ షేప్లో చేసుకోవాలండి. చపాతీలన్నీ కూడా నేనైతే 5 లేయర్స్ చేశాను. కొంతమంది 7 చేస్తారు, కొంతమంది 3 చేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. ఒక లేయర్ వేసేసిన తర్వాత అందులో ఇందాక నేను చేసిన ఉంది కదండి లిక్విడ్ మైదాని, అది ఇట్లా ఈ విధంగా అప్లై చేసుకుంటా ఇంకో లేయర్ని వేయండి. అలాగే ఇట్లా ఇంకో లేయర్ వేసిన తర్వాత అప్లై చేసి మళ్ళీ ఇంకో లేయర్ వేయండి. ఇలా 5 లేయర్స్ వేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ ఒక్క పీస్ని వచ్చేసి ఇంకొంచెం పెద్దగా బ్రాడ్గా చేసేసుకొని అందులో కర్రీ వేసి ఈ విధంగా ఎగ్ని అయితే కట్ చేసుకొని పెట్టుకొని ఫస్ట్ లేయర్ మాత్రం కర్రీ బయటికి రాకుండా క్లోజ్ చేసిన తర్వాత మనకి ఎగ్ పఫ్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే అండి. సో ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. సో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. నా కామెంట్ రూపంలో అయితే ఎగ్ పఫ్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.